హాయ్ ఫ్రెండ్స్, ఎర్రగడ్డ బఫెలో మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును. డేట్ వచ్చి 23/6/2024. ఈ మార్కెట్ ఉదయం 8 గంటలకే స్టార్ట్ అయిపోతుంది. 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగును. ఈ వారం మార్కెట్కు ఎక్కువ గేదెలు వచ్చినవి. అన్ని హెవీ సైజ్ గేదెలు వచ్చినాయి ఫ్రెండ్స్, చూడొచ్చు. వీటి ధర వచ్చి 60,000 నుండి 1,10,000 వరకు ఉంటుంది. ఈ మార్కెట్కు అన్ని బ్రీడ్లు గల గేదెలు వస్తూ ఉంటాయి. ఈ మార్కెట్కు ముర్రా, గ్రేడెడ్ ముర్రా, జాఫ్రాబాదీ, బన్నీ, 1-2 బూరి గేదెలు వస్తూ ఉంటాయి. ఈ మార్కెట్కు ఎక్కువగా సూడి గేదెలు వస్తూ ఉంటాయి. సూడి గేదెలు అంటే 3 నెలల నుంచి 8 నెలల సూడి గల గేదెలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఈ మార్కెట్కు సూడి ప్లస్ పాడి గేదెలు కూడా వస్తూ ఉంటాయి. పాడి గేదెలు అంటే 2 నెలలు 3 నెలలు పాడైపోయిన గేదెలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఈ మార్కెట్కు సూడి గేదెలతో పాటు పాడి గేదెలు ప్లస్ దుడ్డెలు, పట్టదూడలు, ఆవులు కూడా వస్తూ ఉంటాయి. బుల్స్ కూడా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఎర్రగడ్డ మార్కెట్లో మీకు ఏమైనా హెల్ప్ కావాలితే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేయండి ఫ్రెండ్స్. ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నెంబర్ A943 నుండి లెఫ్ట్ సైడ్కి 2 కిలోమీటర్ల దూరంలో పప్పుగూడ AJA గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరుగును. ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలు, పడ్డదూడలు, ఆవులు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వారం మార్కెట్లో సేల్ అయిన గేదెలు, పడ్డదూడలు, దూడల ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. రైతు మాటల్లో కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో జాయిన్ అవ్వండి. మార్కెట్ అప్డేట్స్ వస్తాయి. ఇవి ముర్రా జాతి పడ్డలు. వీటి వయసు వచ్చి 2 సంవత్సరాల నుంచి 3.5 సంవత్సరాల మధ్యలో ఉంటాయి. వీటి ధర వచ్చి 35,000 నుండి 50,000 మధ్యలో ఉంటాయి. చూడొచ్చు ఫ్రెండ్స్, ప్యూర్ ముర్రా క్వాలిటీ పడ్డలు. ఇవి ప్యూర్ ముర్రా జాతి దూడలు. ఇవి ఒక్కొక్కటి 35,000 చొప్పున సేల్ అయినాయి. చిన్న దూడ 15,000కి సేల్ అయింది. ఈ మార్కెట్కు ముర్రా, జాఫ్రాబాదీ దూడలు ఎక్కువ వస్తూ ఉంటాయి. పడ్డలు కూడా ముర్రా, జాఫ్రాబాదీ పడ్డలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. అన్న ఏ ఊరి నుంచి వచ్చావనా? పరిగా. ఎన్ని బర్రెలు తీసుకున్నారు? 2. ఎంత పట్టదండి ఈ బర్రె? ఇది 70. ఎన్ని నెలలు కట్టకమన్నా? ఇది 5 నెలలు కట్టకం. 70,000 పడ్డది. ఇది 8 నెలలు. ఎంత పడ్డదన్న? 85. ఎంత చెప్పారని మీకు చెప్తా? 1,30,000 చెప్పి 85కి ఇచ్చారు. ఇది ఎంత చెప్పారన్నా? 90 చెప్పి 70కి ఇచ్చారు. ఓకేనా, థ్యాంక్స్. డైరీ ఫామ్. అన్న ఎవరి నుంచి వచ్చారన్నా?
మహబూబ్ నగర్. ఎన్ని బర్రెలు తీసుకున్నారన్నా? 2 తీసుకున్నారా? ఇది ఆ బర్రెనా? ఈ బర్రె ఎంత పడ్డదన్నా? 90,000 పడ్డది. ఇది దుడ్డు ఉందా? దుడ్డే చనిపోయిందా? పాలు ఎన్ని ఇస్తుంది అన్నారు? 5 అన్నారా? ఓకే. మార్నింగ్ 5, ఈవినింగ్ 5. రేట్ ఎంత చెప్పారన్న మీకు? చెప్తా 1,30,000 చెప్పారు. ఇస్తాం 90,000కి ఇచ్చారు. ఓకే అన్న. ఈ బర్రె 80,000 పడ్డదా? చెప్తే ఎంత చెప్పారు? 1,20,000 చెప్పారు. 80,000కి ఇచ్చారు. ఎన్ని నెలలు సీవడు అన్నది? 8 నెలల. ఎన్ని అయితే అన్నది? తులసి రేత. బ్రీడ్ ఏట్ అనేది? బ్రీడ్ జాతి జాఫరాబాద్. ఇంకొన్నాయి అన్న మీకు? ఎన్ని బర్రెలు ఉన్నాయి? ఓకే. ఇంత క్రితం వచ్చారు అయితే ఫస్ట్ టైమా? అప్పుడు ఏం తీసుకెళ్ళారు? సక్సెస్ అయినాయా? ఓకే అన్న, థ్యాంక్ యూ. మహబూబ్ నగర్ రైతు కొన్న పాడి గేదె ఇది. 2 నెలలు అయినది. దీని ధర వచ్చి 90,000 పడింది, 90,000. ఇది రోజుకి 10 లీటర్లు పాలు ఇస్తుందంట. ఉదయం 5 లీటర్లు, సాయంత్రం 5 లీటర్లు. చూడొచ్చు. ఈ బర్రె కూడా మహబూబ్ నగర్ రైతు కొన్నాడు. దీని ధర వచ్చి 80,000, 8 నెలలు సూడు ఉందంట. ఇది తొలిచూరు పడ్డ. చూడొచ్చు. దీని బ్రీడ్ వచ్చి జాఫరాబాదీ. అన్న ఎవరి నుంచి వచ్చావన్నా? జడ్చర్ల. ఎన్ని తీసుకున్నారు? 6 తీసుకున్నాం. ఎంత పడ్డదన్న ఈ బర్రె? 85,000. ఎన్ని నెలలు కట్టుకో? 7. బ్రీడ్ ఏట్ అనేది? బ్రీడ్ సోలాపూరా. ఓకే అన్న. ఇంకో ఆ బర్రె ఎంత పడ్డదన్న? 50,000. ఎన్ని నెలలు కట్టుకో? 5. ఓకే. 8. ఎన్ని నెలలు కట్టుకో? 8 నెలలు. రేటు 88. ఓకే. 85. ఎన్ని నెలలు కట్టుకోమన్నా? ఇది 7. ఓకే. ఎంత పడ్డది? 86. ఎన్ని నెలలు కట్టుకో? 5. ఓకే. జాఫరాబాద్ 5 నెలలు. రేటు 78. ఓకే. ఇది 88,000 పడుతుంది. 8 నెలలు కట్టుకోమన్నది. జడ్చర్ల రైతు 6 గేదెలను తీసుకున్నాడు. 6 గేదెలను ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అన్న ఎవరి నుంచి వచ్చారా? ఒకపేట అన్న. ఎంత పడుతుందన్న బుల్లు? 75. ఎంత చెప్పారన్న? 95 చెప్పి 75కి ఇచ్చారు. దీని వయసు ఎంత ఉంటుందన్న? 3 సంవత్సరాలు ఉంటుంది. ఎన్ని పళ్ళు వేసిందన్న? బ్రీడ్ ఏట్ అనేది? బ్రీడ్ పంజాబ్. ఓకే. ఇప్పుడు ఇది క్రాసింగ్కి రెడీగా ఉందన్న? ఓకే అన్న. మీకు ఇంకా బర్రెలు ఉన్నాయన్న? ఓన్లీ బుల్లే వాడతారా? అంటే క్రాసింగ్కి బుల్లే వాడతారా లేకపోతే చెమన వాడతారా? బుల్లే. అంటే చెమనకి బుల్లికి తేడా ఏంటన్నా? బాగుంటుంది. చెమన కన్నా బుల్లే బాగా కడుతుంది. ఓకేనా, థ్యాంక్స్ అన్న. ఓకేనా. ఓకే. ఈ 2 పాడి గేదెలు. ఇవి రోజుకు 14 లీటర్లు పాలు ఇస్తాయంటే ఉదయం 7 లీటర్లు, సాయంత్రం 7 లీటర్లు ఒక్కొక్కటిని. వీటి ధర వచ్చి ఒక్కొక్కటి 1,10,000 చొప్పున సేల్ అయినవి. 2 కలిపి 2,20,000.
ఈ 2 బర్రెలు 2 లక్షలకు సేల్ అయినవి. ఒక్కొక్కటి ₹1,00,000 చొప్పున పడ్డది. ఈ బర్రె 7 నెలలు సూడుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, అండర్ క్వాలిటీ. ఈ బర్రె కూడా 7 నెలలు సూడుంది. చూడొచ్చు, ప్యూర్ ముర్రా గేదె. ఈ బర్రె 60,000కి సేల్ అయింది. ఇది రోజుకి 8 లీటర్లు పాలు ఇస్తుందంట. ఉదయం 4 లీటర్లు, సాయంత్రం 4 లీటర్లు. చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ బర్రె 49,000కి సేల్ అయింది. ఇది రోజుకు 6 లీటర్లు పాలు ఇస్తుందంట. ఉదయం 3 లీటర్లు, సాయంత్రం 3 లీటర్లు. చూడొచ్చు ఫ్రెండ్స్, తిని దుడ్డే కనిపించేది. ఈ బర్రె 69,000కి సేల్ అయింది. ఇది రోజుకి 8 లీటర్లు పాలు ఇస్తుందంట. ఉదయం 4 లీటర్లు, సాయంత్రం 4 లీటర్లు. చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ వారం మార్కెట్కి వచ్చిన ఆవులను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఆవులు అయితే ఒక 15 లోపల వచ్చాయి ఫ్రెండ్స్.